ఎప్పుడు మసాలా దోస తిని తిని ఉంటే కొద్దిగా వెరైటీగా మసాలా పొంగనాలు ట్రై చేయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటాయి. పిల్లలకి బాగా నచ్చుతాయి. ఈవినింగ్ స్నాక్‌గా గానీ, బ్రేక్‌ఫాస్ట్‌గా కానీ చాలా బావుంటాయి. దీనికోసం ఉడికించుకున్న బంగాళదుంపల్ని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా నూనె, ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా పసుపు, ఉప్పు, కరివేపాకు వేసుకొని ఇలా సాఫ్ట్‌గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మ్యాష్ చేసుకున్న బంగాళదుంప, కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని అంతా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి. ఇప్పుడు పొంగనాల పెన్నం పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనెను వేసుకొని ఇప్పుడు ఇందులోకి దోస పిండిని ఫస్ట్ కొద్దిగా వేసుకొని దానిపైన మన పిండి బాల్స్ని మధ్యలో పెట్టుకొని దానిపైన మరికొద్దిగా దోస పిండిని వేసుకొని మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గుర్తుంచుకోండి, రెండు వైపులా కాల్చుకొని తీసుకున్నారంటే వేడి వేడిగా పొంగనాలు రెడీ.